హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్కరిది అక్కడ కంచుకోట అంటూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ది మాత్రం పిఠాపురం ఇంకా కంచుకోట అయ్యే పనిలో అయితే ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అక్కడ ఒక ఇల్లు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా అటు పిఠాపురానికి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్గానే మనకు కూడా తెలిసిన విషయమే, ఇటు అపోలో హాస్పిటల్ ఏదైతే ఉందో 24/7 అటు పిఠాపురం ప్రజల కోసం అందుబాటులో ఉండే విధంగా ఇటు రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కలిసి అక్కడ ఒక అపోలో హాస్పిటల్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇటు అపోలో హాస్పిటల్తో పాటు అక్కడ 24/7 సర్వీస్ని ఇస్తున్నారు. అంటే పిఠాపురం ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా, ఆరోగ్యపరమైన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పిఠాపురంలో ఇక లోటుండదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి స్థలం కూడా చూస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీని గురించి పక్కకు పెడితే ఇప్పుడు విశ్వంబర మూవీతో చాలా బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయనకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏదున్నా కూడా పిఠాపురంలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇటు మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ కంచుకోట చేసే ప్రయాణంలో అయితే అందరూ ముందుకొస్తున్నారు అనుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పిఠాపురాన్ని ఆయన దత్తత తీసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తూ ఉంటే పిఠాపురాన్ని ఆయన ఒక బెస్ట్ ఏరియాగా మార్చబోతున్నారు. పిఠాపురం అంటే ప్రతి ఒక్కరి నోట్లో మారుమ్రోగిపోవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అనేది మన అందరూ అనుకుంటున్న విషయం. సో సోషల్ మీడియాలో కూడా ఇటు అపోలో హాస్పిటల్కి సంబంధించి అలాగే విశ్వంబర మూవీస్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అక్కడే జరుగుతాయని, ఇటు ఆయన దత్తత తీసుకుంటాడని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే పిఠాపురం పవన్ కళ్యాణ్ కంచుకోట అవుతుందా లేదా అనేది.